హాయ్ గైస్, మీరు ఇప్పుడు చూస్తున్నారు తిరుమలకి వెళ్ళే రూటు. ఇది అలిపిరి దగ్గర సర్కిల్. లెఫ్ట్ సైడ్ వెళ్తే రొయ్య హాస్పిటల్ వస్తుంది. అదే బ్యాక్ సైడ్ ఇటు రైట్ సైడ్ నుండి అయితేనేమో మీకు కపిల తీర్థం వస్తుంది. ఇది అలిపిరి మెట్ల దగ్గర. చూస్తున్నారు కదా గైస్, ఇదే నేను చెప్పింది అలిపిరి మెట్లు. ఇది చెక్ పోస్ట్, అది చెకింగ్ పాయింట్ ఉంటుంది. చెకింగ్ పాయింట్ అయిపోయిన తర్వాత ఏడుకొండల్లో ఒక కొండ కనిపిస్తుంది. మీకు తర్వాత జూమ్ చేసి చూపిస్తాను. ఇది చెకింగ్ పాయింట్ అన్నమాట. ఎవరన్నా ఏదైనా బాంబులు కానీ ఏమన్నా అన్నసరి థింగ్స్ ఏమైనా తీసుకొని వచ్చినా కానీ వాళ్ళు చెక్ చేసి నీట్గా పంపిస్తారు. చెప్పాను కదా గైస్, మీకు అది జూమ్ చేసి చూపిస్తానని. జూమ్ చేస్తాను. ఈ రూటు వెహికల్ మీద వెళ్ళే వాళ్ళకి, వెళ్ళే రూట్లో చుట్టుపక్కలంతా ఘాట్ రోడ్లు, కొండలు ఉన్నాయి. ఏదన్నా మిస్ అయ్యారంటే కింద పడిపోవడం కన్ఫర్మ్. టర్నింగ్స్ ఉంటాయి, టర్నింగ్లు అవన్నీ ఉంటాయి. మీరు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. అంటే సింగిల్ వేనే కాబట్టి మీరు టర్నింగ్ సరిగా తిప్పలేకపోయారంటే లోయలో పడతారు. కాబట్టి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ జాగ్రత్త చూసుకొని రండి. ఈ కనిపించే వ్యూ మీకు వెళ్ళేటప్పుడు కనిపిస్తుంది. ఇది ఎక్కడో జమ్మూ కాశ్మీరో లేకపోతే ఊటీనో అరకునో అనుకునేవాళ్ళు. అలా అనుకోకండి. ఇది మన తిరుపతి దగ్గర తిరుమలకి వెళ్ళే రూట్లో ఉంది. చూడండి, మనందరం ఎంతో ఖర్చు పెట్టుకొని ట్రిప్పులు వేసుకొని ఊటీకి అరకుకి పోతాము. అంత దూరం అవసరం లేదు. మన తిరుమలలో మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఊటీ మాదిరే ఉంది. కాబట్టి తిరుమలని సందర్శించండి. చూస్తున్నారుగా, అసలు వ్యూ పాయింట్ అయితే మీకు ఈ మొబైల్లో చూసేదానికంటే రియల్గా చూస్తుంటే మీరు చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యేవాళ్ళు. నేనైతే చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అలా ఉన్నాయన్నమాట ప్లేసెస్. ఇంకా వీడియో చూడండి. నాకు ఇక్కడ రైట్ సైడ్లో చెట్లు కనిపిస్తున్నాయి. వాటి నేమ్ మీకు ఏమన్నా తెలిస్తే కొంచెం నేమ్ మెన్షన్ చేయండి కామెంట్లో. ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి గైస్. వాటి నేమ్ మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. నేనేమన్నా కలబంద టైప్లో ఉంది, మరి అది కలబందో కదా నాకు తెలియదు. మీకు తెలిస్తే నేమ్ కామెంట్ చేయండి. తిరుమలకి వెళ్ళే రూట్లో ఉన్నాయి. మీకు దర్శనం తొందరగా కావాలంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే కొంచెం దర్శనం తొందరగా అయ్యే అవకాశం ఉంది. అందులో సంక్రాంతి, ఏకాదశి, తొలి ఏకాదశి ఉంది కాబట్టి కొంచెం కష్టమే. మీరు వీడియోలో స్ట్రైట్గా చూస్తే అక్కడ ఒక కొండ కనిపిస్తుంది చూడండి. సగం కొండ కవర్ అయిపోయింది మంచుతో. పక్కన లోయలు అవి ఉన్నాయి. వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే మనం దేవుని చుట్టానికి వచ్చినప్పుడు ఎలాంటి తప్పిదములు జరగకూడదు కాబట్టి జాగ్రత్తగా రండి. నాకైతే చాలా భయం వేసింది, స్లోగా పోతున్నాను. ఎందుకంటే ఒక్క వీడియో తీసుకోవాలి, ఒక పక్క డ్రైవింగ్ చేయాలి కాబట్టి. అయితే ప్లేసెస్ అయితే సూపర్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అసలు చెప్పేకి మాటలు కూడా రావట్లేదు నాకైతే. చూడండి, కొండపైకి వెళ్ళటానికి బస్సులు అవైలబిలిటీ ఉంటాయి. కాబట్టి మన ఈ జీబులు అవి ఉన్నాయి కదా, వాటిలో వెళ్ళేటప్పుడు జాగ్రత్త. ఎందుకంటే వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కానీ మనం నమ్మేకి లేదు. వెళ్ళే దారిలో ఇక్కడ కోతులు కనిపించాయి. వీటి కోతుల పేరు నేనైతే కోతులు అనుకుంటున్నాను, కానీ ఇవేందో డిఫరెంట్గా మొహం మొత్తం బ్లాక్గా ఉంది. అది చూసేకేమో కోతిలాగే ఉంది, కానీ అవి కోతుల్లో ఇంకో జాతి అట్టుకుంటా కళ్ళే కనిపించట్లేదు. చూడండి ఎన్ని ఉన్నాయో. అంటే భక్తులు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఏమన్నా కార్లో ఏమన్నా ఫ్రూట్స్ అలాంటివి ఏమన్నా ఉంటే ఇస్తున్నారు. ఒకవేళ మీరు నడుచుకుంటా వెళ్తే మాత్రం మీ కాడ అవి కంపల్సరీ లాక్కుంటాయి. ఎందుకంటే
నేను వచ్చే దారిలో కొంతమంది ఈ వాహనాలకు పోయే రూటు ప్లస్ కాళ్ళతో నడిచే లైన్ ఉంటుంది కదా, రెండు కొన్నిసార్లు క్లబ్ అవుతాయి. మీకు వెళ్ళే రూట్లో చూపిస్తాను. అలాంటి చోట ఈ కోతులు ఏమన్నా ఉంటే ప్రసాదం కానీ లేకపోతే ఇంకేదన్నా థింగ్స్ ఏమన్నా ఉంటే మీద పడి లాక్కుంటాయి. కాబట్టి వెళ్ళేది కూడా జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు అటవీ శాఖ సంబంధించిన వాళ్ళు అయితే మీరు ఏం ఫుడ్ వాటికి ఏం పెట్టద్దు ఇది అని కొన్ని చోట్ల మెన్షన్ చేస్తున్నారు. అరటిపళ్ళు అవి అయితే ఏం కాదు, కానీ ఏమన్నా ఇంకా బిర్యానీలు ఇలాంటివి అయితే పెట్టకండి. వెళ్ళే దారిలో ఇక్కడ ఒక టెంపుల్ కనిపించింది. టెంపుల్ ఏంటనేది నేను డ్రైవింగ్లో ఉన్నా కాబట్టి అంత క్లారిటీగా నాకు అర్థం కాలేదు. అయితే మాత్రం భక్తులందరూ ఆగి కొంచెం ఇక్కడ కూడా దేవునికి పూజ చేసుకొని వెళ్తూ ఉన్నారు. ఫోటోలు వీడియోలు అన్నీ మంచిగా దిగుతూ ఉన్నారు. ఏంటంటే లోపలికి అంత టైం లేదు, ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది. మళ్ళీ దర్శనం మిస్ అయిపోతుంది. నేను స్పీడ్గా వచ్చేసాను. బండి మీద వచ్చేవాళ్ళు కొంచెం ఏదన్నా అలసిపోతే ఇక్కడ స్టేజ్ అంటే కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి లెఫ్ట్ సైడ్లో కొంచెం అది కట్టి ఉన్నారు. చెప్పాను కదా, వాన కానీ ఏదన్నా పడితే కొండరాళ్ళు విరిగి పడతాయని. అలా కొండరాళ్ళు విరిగి పడకుండా ఉండటం కోసం వీళ్ళు ఏంటంటే సిమెంట్తో ఏదో చేశారు. దాన్ని మొత్తం మన ఇల్లు కట్టుకునేటప్పుడు ఎలా స్లాబ్ చేస్తామో అలా చేశారు. కొన్ని చోట్ల అయితే నెట్ కూడా వేసింది. మీకు అది చూడండి, క్లియర్గా కనపడుతుంది కదా. కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఒక 30% పైకి వచ్చేసాము. పైనుండి చూస్తే చూడండి చాలా దూరంగా కనిపిస్తున్నాయి మన ఇల్లు, అటుపక్క కొండలు. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు బండి ఒకలో ఆపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పక్కన సైడ్కి ఆపుకొని పెట్టుకోండి. ఎందుకంటే వెనక వెహికల్స్ చాలా స్పీడ్గా వస్తాయి. ఎందుకంటే నాకు జస్ట్ మిస్లో అలా జరిగింది కాబట్టి చెప్తున్నాను. ఇవి కనిపిస్తున్నాయి కదా వైర్లు, ఎలక్ట్రిక్ వైర్లు పెద్ద పెద్దవి పొలాల్లో మన పెద్దవి పెట్టుండే కదా, సౌండ్ వస్తుంది గూజ్ అని. అవి చూడండి చుట్టుపక్కలంతా. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. వెదర్ అయితే చాలా బాగుంది. నాకు తెలిసి బహుశా వాన పడుద్దేమని డౌట్గా ఉంది. చూడండి, ఇది మీకు వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. ఏదైనా ఫొటోస్ కానీ ఏదైనా దిగాలంటే సూపర్గా ఉంటుంది ప్లేసు. మర్చిపోకుండా చూడండి. తిరుమలకి వెళ్ళే రూట్ ఇది, ఘాట్ రోడ్డు. నేను మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఘాట్ రోడ్లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మీరు. అది ఇంకొంచెం వచ్చేసాం ఆల్మోస్ట్. తొలి ఏకాదశి కాబట్టి ఇక్కడ మొత్తం నీట్గా డెకరేషన్, ఫ్లవర్స్తో డెకరేషన్ చేసి మండపం లాగా చేశారు.
అమ్మవారు విగ్రహం ఉంది ఇక్కడ చూడండి, కనిపిస్తుంది కదా. ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కాదు, అన్నీ న్యాచురల్ ఫ్లవర్సే. నేను ఆల్రెడీ టచ్ చేసి చూశాను, అన్ని కలర్స్ ఉన్నాయి వీటిలో. కొన్ని గులాబీలు ఉన్నాయి, కొన్ని బంతిపూలు ఉన్నాయి. రిమైనింగ్ మరి ఏం ఫ్లవర్స్ నాకైతే వాటి నేమ్స్ అయితే తెలియదు. మీకైతే వాటి నేమ్స్ ఏమన్నా, వాటిలో నేను చూపించే ఫ్లవర్స్లో ఏదైనా ఒక్కటైనా నేమ్ తెలుసుంటే కామెంట్ చేయండి. వాటర్ ఫౌంటైన్ కనపడుతుంది కదా, మనం వెళ్ళాల్సింది ఈ రూట్లోనే. అటు ముందుకు వెళ్ళామంటే మనం దర్శనానికి వెళ్ళవచ్చు. ఇది ఎంట్రన్స్, అంటే కొండపైకి వచ్చిన తర్వాత ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ కూడా ఒక చెకింగ్ పాయింట్ ఉంటుంది, చెక్ చేస్తారు. అంటే వెళ్ళే వాళ్ళని చెక్ చేస్తారు, మనం పైకి వెళ్తున్నాం కాబట్టి చెక్ చేయరు. రిటర్న్ వెళ్ళే వాళ్ళని చెక్ చేస్తారు. ఇది కొంచెం ముందుకు మనం చూపించిన గేట్ ఉంది కదా, అది దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది పార్కు. అసలు ఈ పార్కు చాలా అందంగా ఉంది. దానికి మించి ఆ పడే స్నో చూస్తే అసలు చాలా బాగుంది. కనిపిస్తుంది కదా రథం, గుర్రాలు, కృష్ణుడు అర్జునుడికి యుద్ధంలో బోధిస్తాడు కదా, ఆ విగ్రహం పెట్టున్నారు. అయితే కిందికి వెళ్ళి చూద్దాము ఆ విగ్రహాన్ని, కృష్ణుడి విగ్రహాన్ని, అర్జునుడు దాన్ని, రథాన్ని క్లియర్గా నీకు చూపిస్తాను. చూస్తున్నారు గైస్, మంచు చూడు ఎలా పడుతుందో, వాటర్ లాగా పడుతుంది. చిన్న చిన్ని స్నో చుక్కలు చుక్కలుగా పడుతుంది. గుండె కొంది నాకు తెలిసి రెయిన్ పడుతుందో అనిపిస్తుంది. జూమ్ చేస్తాను చూడండి. కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్నాడు. ఇక్కడ రూమ్స్ 2 రకాలుగా ఉన్నాయి బిల్డింగ్లు, అవి చూపిస్తాను చూడండి. ఇదొక టైపు, అంటే అవుట్ లుకింగ్ గురించి నేను మాట్లాడుతున్నాను. 2 రకాలంటే లోన్ ఫెసిలిటీస్ గురించి కాదు. ఎందుకంటే నేను రూమ్స్ అవేం బుక్ చేసుకోలేదు, 1 డే కాబట్టి. మీరు ఇక్కడ పైనకి వచ్చిన తర్వాత కొండ మీదైనా బుక్ చేసుకోవచ్చు, లేకపోతే కింద కూడా బుక్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు రూమ్స్ అవి కాబట్టి ముందే బుక్ చేసుకోవాలి, అప్పటికప్పుడు అంటే అవ్వదట్టుకుంటా. నాకు దీని గురించి ఎగ్జాక్ట్లీగా తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు బుక్ చేయలేదు. 2 రకంగా ఉంటాయని చూపిస్తాను చూడండి. హౌసెస్ ఇలా సర్కిల్ మాదిరిగా కొంచెం తిరిగి ఉన్నాయి చూడండి. ఇవి ఇంకో చాట. అలాగే ఇక్కడ కొండపైన షాపులు అవన్నీ చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా షాప్స్ ఇవి. ఏడేంటంటే దేవుడికి సంబంధించిన పటాలు, ఫ్రేమ్లు, అలాగే దండలు, ఇంకేమన్నా మెల్ల వేసుకునేవి, చిన్న చిన్న జ్యువెలరీస్, భక్తికి సంబంధించినవి, టెంకాయలు, అన్నీ అసలు దేవుడికి సంబంధించినవన్నీ దొరుకుతాయి ఇక్కడ. కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. కాబట్టి కింద రూపాయి ఉంటే ఇక్కడ 10 రూపాయలు ఉంటుంది కాస్ట్. అంతా డిమాండే, ఏది తక్కువ కాస్ట్ ఏమి ఉండదు.
కాబట్టి చూసుకోండి. ఇక్కడ ఏంటంటే అసలు నుంచోబెట్టి మనిషిని మోసం చేసేస్తారు. నాకు చెప్పింది ఏంటంటే కొండ మీద నిజాయితీగా సంపాదిస్తే అది ఉంటుందంట, మోసం చేసి సంపాదించింది అట్లానే మోసం చేసినట్టు వెళ్ళిపోద్దంట. నాకు మా పెద్దలు చెప్పారు, నేను మీకు చెప్తున్నాను. కాబట్టి నిజాయితీగా అందరూ షాపింగ్ చేస్తే బెటరు. ఇప్పుడు మీరు చూస్తున్న షాప్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్లో అన్నప్రసాదం. చాలామంది దూరదేశం వేరే ప్రాంతాల నుండి వస్తారు తినడానికి, ఫుడ్కి వాటికి ఇబ్బంది అవుతారు. బయట అయితే బాగా హోటల్స్లో మంచి ఎక్కువ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలా అన్నప్రసాదం కాడ తింటే బెటరు. టేస్ట్ వైజ్ కానీ స్ట్రక్చర్ కానీ అంతా బాగుంది. చాలామంది ఒక్కొక్కరు అయితే 2-3 ప్లేట్స్ తీసుకొని వెళ్తున్నారు. నేను లైన్లో ఉన్నాను, చూద్దాము ఎలా ఉంటుందో. వీళ్ళంతా శాలరీకి పనిచేసే వాళ్ళు కాదు, వీళ్ళంతా భక్తితో ఫ్రీగా సర్వీస్ చేస్తూ ఉంటారు. మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఉంటారు. నాకు తెలిసి వీళ్ళకి హెడ్ ఎవరైనా ఉంటారు, షిఫ్ట్ వైజ్ పనిచేస్తారు. నిజంగా వీళ్ళకి దేవుడు అనుగ్రహం చాలా ఉండాలని కోరుకున్నాము. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు అంత ఫ్రీగా ఎవరైతే చేయట్లేదు, కానీ దేవుడి మీద భక్తితో వీళ్ళు చాలా అందరికీ సర్వీస్ చేస్తున్నారు. ఇది బిస్మిల్లా అంటారు కొంతమంది, లేదా సాంబార్ రైస్, ఇంకా కొన్ని పేర్లు పప్పు రైస్ ఇలా అంటారు. ఏదేమైతేమి ఒకరి ఆకలి తీరుస్తుంది. ఇటు పక్క వేడివేడిగా సాంబార్ రైస్ తింటా ఉన్నాను. మీకు ఇటు పక్క వర్షం పడుతుంది. మరి దర్శనం అవుతుందో లేదో నాకైతే కన్ఫ్యూజన్గా ఉంది. దర్శనం చేసుకొని తొందరగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందాక వచ్చేటప్పుడు జస్ట్ స్నో పడుతూ ఉంది, ఇప్పుడైతే వర్షం పడుతుంది. మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి, కింద నుండి డ్రాప్స్ ఎలా పడుతున్నాయో కనబడుతుంది కదా. అయితే తొందరగా దర్శనానికి వెళ్ళిపోయి రిటర్న్ అయిపోదాం. నేనైతే దర్శనం చేసుకుని వచ్చే వాళ్ళకే ఫుల్ వర్షం పడుతూ ఉంది. ఇంకా కిందికి వెళ్ళడానికి రిటర్న్ అయిపోయాను. చూస్తున్నారుగా ఫుల్ వర్షం పడుతుంది. ఇదాక భయంకరంగా చలిగా ఉంది. నేను స్వెటర్ కానీ రెయిన్ జాకెట్ ఏం తెచ్చుకోలేదు, ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము, వీడియో చేద్దాము. అలాగే దర్శనం సంక్రాంతి భోగి కాబట్టి వచ్చాము. కిందికి వెళ్ళే తప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు బైక్లో వచ్చుంటే బ్రేక్లు అయితే వేయకండి. ఇక్కడ వాటర్ స్టోర్ చేశారు, అంటే చిన్న చిన్న గోడలు కట్టారు. ఇది నేను ఒకటే తీశాను, ఇలాంటివి కిందికి వచ్చేటప్పుడు చాలా ఉన్నాయి. బహుశా ఇవి వాటర్ పక్షుల కోసం కావచ్చు, లేదంటే అడవుల్లో ఉండే జంతువులు వాటి కోసం కావచ్చు. నేను ఆగి వీడియో తీశానని మీరు కూడా అట్లా ఆగి వీడియోలు తీయకండి, ఎందుకంటే చిరుతపుళ్ళు తిరుగుతున్నాయని చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు ఎక్కడ ఆగకుండా కావాలంటే సైడ్ మిర్రర్లో నుండి వీడియో తీసుకుంటా వెళ్ళిపోండి. ఎందుకంటే జంతువులు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏదన్నా ప్రాబ్లం అయితే కూడా మనం చాలా బాధపడాల్సి వస్తుంది. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పా కదా, కాలినడక నడిచేవాళ్ళు బండ్ల మీద ఇద్దరు కలుస్తారని. ఇదే ఆ ప్లేస్. ఇలా 2-3 చోట్ల కలుస్తారు. వర్షంలో కూడా చూడండి భక్తులు ఎంత భక్తితో నడిచి వస్తున్నారు. మామూలుగా నడిచి వస్తేనే కొంచెం చూడాల్సినవన్నీ చూడవచ్చు. బండి మీద అయితే ఏదో వచ్చాం పోయామన్నట్టు ఉంటుంది. చూడండి ఇక్కడ
కొంతమంది భక్తులు అయితే ప్రతి మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ వస్తారు. వాళ్ళు మొక్కుంటారు కాబట్టి అలా వస్తారు. మీలో ఎవరైనా ఊటీ కానీ అరకు కానీ వెళ్ళుంటే కామెంట్ చేయండి. నాకు ఆ కారు ముందు వెళ్తూ ఉంటే అచ్చం ఊటీ అరకు ఘాట్ రోడ్లో వెళ్తున్నట్టుంది, తిరుమల రోడ్డు మీద వెళ్తున్నట్లేదు. ఎందుకంటే ఊటీని తరిపించే విధంగా మన తిరుమల ఘాట్ రోడ్డు ఉంది. మనం అక్కడికిక్కడికి వెళ్ళనవసరం లేదు, మన ఆంధ్ర ఊటీ అని చెప్పొచ్చు. చెప్పాను కదా 2-3 సార్లు కనపడతారు జనాలని, ఆగి మీకు చూపిస్తాను చూడండి. ఇది మెట్లో అలిపిరి మెట్లు అవి. మధ్యలో జింకలు, కుందేళ్ళు అవన్నీ ఉంటాయి. వాటికి మనం ఫుడ్ పెట్టాలనుకుంటే ఏమన్నా బెండకాయలు, క్యారెట్స్ అవన్నీ వాళ్ళు అక్కడ అమ్ముతూ ఉంటారు. అవి కొనుక్కొని వాటికి అమ్మొచ్చు. వచ్చే దారిలో నాకు ఈ చెట్టు ఒకటి కనిపించింది. ఈ చెట్టు నేమ్ మీకు ఏమైనా తెలిస్తే మెన్షన్ చేయండి. సన్న ఈకల మాదిరిగా ఉంది చెట్టు అయితే. చూడండి, చింత చెట్టు కూడా తీసావేను స్వామి అని అనుకుంటున్నారా? జస్ట్ ఊరక తీసాను. చింతకాయలు ఉన్నాయి, కోసుకుంటున్నాము. అందుకని వీడియో తీసి ఇందులో యాడ్ చేశాను. నేను చేశాను కదని మీరు అటు చేయకండి. ఎందుకంటే అటు చిన్న గోడ ఉంది, అది స్లిప్ అయ్యామంటే కింద పడ్డామంటే ఇంక మళ్ళీ పైకి ఎక్కడానికి వీలు ఉండదు, ఇంక అడవిలో భూస్థాపితం అయిపోతుంది. కాబట్టి ఇలాంటి సాహసాలు మీరు ఎవరు చేయొద్దు. ఒకలా అడవి శాఖ వాళ్ళు చూసినా కానీ ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకుంటారు. మొత్తానికైతే చింతకాయలు అయితే కోసాను. అంటే ఎక్కువేం కోయలేదు, కొన్ని కోసాను, ఒక 4-5 కాయలు కోసాను. ఇది కాలినడకన వెళ్ళే వాళ్ళ రూట్ అనమాట. మధ్యలో నాకు తెలిసి 3వ 4వ కొండ అయి ఉంటుంది. చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహం, హనుమాన్ చాలీసా అంటారు అంటే నాకు తెలిసి దీన్ని. ఈ కాలినడక నడిచే వాళ్ళకి వాటరు ఇబ్బంది పడకూడదని చెప్పి టీటీడీ వాళ్ళు మినరల్ వాటర్ పెట్టారు. చూడండి, జ్వాలా ప్రసాదం అని. నేను తాగి చూశాను, మినరల్ వాటరే బాగా క్వాలిటీగా ఉన్నాయి. కాకపోతే బాటిల్స్లో పట్టుకొని తాగితే బెటర్, ఎందుకంటే గ్లాస్ ఎవరెవరో టచ్ చేస్తూ ఉంటారు. 7 కొండలు ఏవేంటి వాటి నేమ్స్ ఏందని ఇక్కడ బోర్డులో మెన్షన్ చేశారు. ఓం నమో వెంకటేశాయ అని ఉంది, కనిపిస్తున్నాయి కదా, అవి 7 కొండలు అన్నమాట. ఒక్కొక్క కొండ కాడ ఒక్కొక్క విగ్రహం ఉంది. చూడండి, కృష్ణుడిది. ఇది 3వది అనమాట. నాకు కాలినడకన పోయేవాళ్ళు, బండి మీద పోయేవాళ్ళు కలిసే రూటు. ఈ చెట్టు నాకు తెలిసి ఎర్రచందనం చెట్టు అనుకుంటాను, నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు, ఎందుకో పెద్దగా అనిపించింది, తీసాను. కాలినడకలు వచ్చేవాళ్ళు. ఇది థర్డ్ అనమాట. మొత్తం అంటే ఎగ్జాక్ట్గా 3 సార్లు కలుస్తారు జనాలు, వాకింగ్ చేసేవాళ్ళు ప్లస్ బండిలో వెళ్ళేవాళ్ళు. ఇది ఈ సర్కిల్ కాడే నేను జస్ట్ మిస్ అయ్యాను, ఎందుకంటే ఇట టర్నింగ్ తిప్పటానికి తిరగలేదు. ఒక చేత్తో వీడియో ఒకసారి పోయి ఆ లోయలో పడేవాడిని, ఎట్నో కంట్రోల్ చేశాను బండి. కాబట్టి ఇలాంటి ప్రయోగాలు చేయొద్దు. ఇప్పుడు మీరు చూస్తుంది కింద మనం లీలామాల్ సర్కిల్ నుండి కపిల్ తీర్థానికి వస్తాం కదా, ఆ రూట్ ఉందన్నమాట. కపిల్ తీర్థంలోకి వాటర్ ఇక్కడ నుండే వస్తాయి. బ్రిడ్జ్ కనపడింది కదా, దీనికి వాటర్ ఎక్కడి నుండి పడతాయి ఏంటనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒకసారి క్లియర్గా.
కొండ కనిపిస్తుంది కదా, ఆ పైన ఎడ్జ్ నల్లగా కొంచెం కనిపిస్తుంది చూడండి, అక్కడ నుండి వాటర్ పడతా ఉంటాయి. ఆ వాటర్ కిందికి వచ్చి ఇలా కపిల తీర్థం టెంపుల్లో పడతా ఉంటాయి అన్నమాట. ఇది ఫ్లైఓవర్ కొత్తగా కట్టించారు, అంటే 1 ఇయర్ పైనే అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ మనం కిందికి వచ్చేసినట్టే. ఇంకొక 5 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. వచ్చే దారిలో వినాయకుడు గుడి ఒక చిన్నది, ఇది కూడా కిందికి దిగే రూట్లోనే ఉంది. చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి, వినాయకుడు టెంపుల్. ఈ కొండ చూస్తేనే భయం వేస్తుంది, రాలి కింద పడితే మన పని అంతే. చాలామంది ఫోటోలు వీడియోలు అంతా దిగుతున్నారు. కనిపిస్తున్నారు కదా వినాయక స్వామి. ఇంకైతే ఇక్కడ నుండి మనం బయలుదేరిపోదాం. ట్రిప్ ఇదే లాస్ట్ అనమాట, మనం వచ్చేసాం కిందికి. కాబట్టి మీరు ఏదన్నా తిరుమలకి వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రండి. ఎంట్రన్స్లో ఆడ ఒకవేళ బండ్ల మీద వచ్చే వాళ్ళైతే హెల్మెట్ కంపల్సరీ. నన్ను పంపించలేదు, నేను చిన్నగా ఏదో వాళ్ళకి మస్కా కొట్టి వచ్చినాను. అలా చేయకండి మీరు, నేను చేశానని మీరు చేయకండి. ఎందుకంటే వాళ్ళు చెప్పేది మన సేఫ్టీ గురించే కాబట్టి మీరు కంపల్సరీ హెల్మెట్ అవన్నీ యూజ్ చేయండి. ఏదన్నా అనుకోని సంఘటన ఏదైనా జరిగినా మనం కొంచెం సేఫ్ అయ్యేదానికి పాసిబుల్. ఓకే గైస్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ప్లీజ్ సేఫ్ జర్నీ.